ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో మీడియాలో హైలైట్ అయ్యే అనురాగ్ కశ్యప్ తాజాగా మరోసారి సెన్సేషన్ కామెంట్స్తో మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇక చేసిన కామెంట్స్ ఇలా వైరల్ అయ్యాయో లేదో నన్ను క్షమించండి బాబోయ్ అంటూ ఇలా మీడియా ముందుకొచ్చాడు. దీంతో కామెంట్స్ చేయడం ఎందుకు, కాళ్ళు పట్టుకోవడం ఎందుకంటూ ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారట మన లా మీడియా వారియర్స్. అనురాగ్ కశ్యప్ ఆర్జీవి సత్య సినిమాతో రైటర్గా లైమ్ లాట్లోకి వచ్చిన ఈ టాలెంటెడ్ ప్రస్తుతం తన నోటి దూలతో బ్యాడ్ టైంని ఫేస్ చేస్తున్నాడు. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా పూలే. ఇది ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉండగా బ్రాహ్మణ సమాజంలోని కొందరు వ్యక్తులు ఈ సినిమాలో తమ సమాజాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించడంతో సిబిఎఫ్సి కొన్ని చేంజెస్ చేయాలని చెప్పుకొచ్చింది. దీంతో ఫైర్ అయిన అనురాగ్, నా జీవితంలో మొదటి నాటకం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలపైనే చేశాను. ఈ దేశంలో కులవాదం లేకపోతే వారిద్దరూ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఇప్పుడున్న బ్రాహ్మణులు సిగ్గుపడుతున్నారా లేదా సిగ్గుతో చచ్చిపోతున్నారా అంటూ వైరల్ కామెంట్స్ చేయడంతో పూలే సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ పలు బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తూ తక్కువ కులాలపై బ్రాహ్మణులు ఆధిపత్యం లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ లాంటి వాళ్లు ఎందుకు తిరగబడ్డారంటూ రెచ్చిపోయాడు. దీంతో ఇష్యూ మరింత రచ్చవడంతో బ్రాహ్మణ సంఘాలు అనురాగ్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తిట్టడం స్టార్ట్ చేశారు. దీంతో తిక్కరేగిన అనురాగ్ బ్రాహ్మణులపై మూత్రం పోస్తానంటూ సెన్సేషన్ కామెంట్ చేశాడు. దీంతో అతడి కుటుంబాన్ని చంపడంతో పాటు రేప్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదురుతుండటంతో ఎట్టకేలకి బ్రాహ్మణ సమాజంకి సారీ చెప్పి వివాదానికి ముగింపు పలికాడు ఈ మల్టీ టాలెంటెడ్. For more videos like this, subscribe Big TV channel.